ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. నా మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చేదను. సిగ్గా ప్రకృతిలో సిగ్గు కాదండి దేవుడికి. ప్రకృతిని చేసి మానవుని ప్రకృతిలో ఉంచి ఏ లోటు లేకుండా పంచభూతాలను అనుకూలంగా మలచి నీకిచ్చి తన కష్టాన్ని ఆకాశంతో భూమితో చెప్పుకుంటుంటే ఆయనకి ఏడుపు వస్తే ఎలా ముఖం చూపిస్తాడండి ప్రకృతికి, ఆకాశానికి, భూమికి? కన్న తండ్రికి మన మీద అంత అపారమైన ప్రేమ. అసలు ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఉన్నారు. బాధపడ్డా నీ తండ్రి నీ తల్లి నిన్ను చూసి కన్నీరు కారుస్తుంటే నీకు కళ్ళంట నీళ్లు కూడా తిరగటం లేదంటే నువ్వేం ప్రేమిస్తున్నావు? వాళ్ళని ప్రేమించకపోతే బాధపడిన కన్న తండ్రి తనను కూడా ప్రేమించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా తిరుగుతూ ఉన్నారు అంటే, చాటునకు వెళ్ళి అయ్యో నా పిల్లలారా అని ఏడుస్తున్నాడు అంటే ఎంత భయానకమైన వాతావరణం మీరు ఆలోచించండి.